అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో గుంటూరులో భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే రికార్డు స్థాయిలో నిన్న ఒక్క రోజులోనే శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు కూడా 25 సెంటీమీటర్ల వర్షపాతం. గుంటూరు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 25 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో పూర్తిగా గుంటూరు మొత్తం కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే ప్రధానంగా గుంటూరు నగరంలో మొట్టమొదటిసారిగా చూసుకున్నట్టయితే ఆర్టీసీ బస్టాండ్ మొత్తం కూడా పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. ఆర్టీసీ బస్టాండ్, ఆర్టీసీ బస్సులు బస్టాండ్లో కూడా రాలేనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, ఎక్కడ చూసినా ఆర్టీసీ బస్టాండ్ మొత్తం కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. ఆర్టీసీ బస్సులు ఏదైతే ఉన్నాయో పూర్తిగా టైర్లు మొత్తం కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. సుమారు 2 నుంచి 3 అడుగుల మేర టైర్లు మొత్తం కూడా మునిగిపోయాయి. సో పూర్తిగా ఇలాంటి సిట్యుయేషన్. అలాగనే ఆర్టీసీ డిపో, ఎందుకంటే ఈ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం మొత్తం కొంత లోతట్టు ప్రాంతంలో ఉండటంతో ఆర్టీసీ బస్టాండ్ మొత్తం కూడా జల దిగ్బంధానికి గురయ్యింది. మనం విజువల్స్లో చూడొచ్చు ఆర్టీసీ డిపో ఏదైతే బస్టాండ్కి సంబంధించినటువంటి బోర్డు, అలాగనే బస్సు ప్లాట్ఫామ్స్ ఏదైతే ఆర్టీసీ బస్సులు నిలబడే ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో ప్లాట్ఫామ్ చూసినట్లయితే ఇక్కడ ప్లాట్ఫామ్స్ అనేవి అసలు ఏవి కనపడలేదు. షాపులు కూడా పూర్తిగా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రయాణికులు ఎవరు కూడా బస్టాండ్లోకి వచ్చే అవకాశం అయితే పూర్తిగా కనిపించట్లేదు. ఎందుకంటే 3 అడుగుల మేర నీరు ఉండటంతో బస్సులు కూడా ఇక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఆ బస్టాండ్లోకి వచ్చే పరిస్థితి అయితే అసలు ఎక్కడా లేదు. క్లియర్గా మనం అన్ని బస్సులు కూడా ఆర్టీసీ చరిత్రలో, గుంటూరు జిల్లాకు సంబంధించి ఆర్టీసీ చరిత్రలో పూర్తిగా బస్సులన్నీ బస్టాండ్లోకి రాకుండా ఇక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి. కొన్ని బస్సులు అయితే మాత్రం బస్సుల్లోకి కూడా నీళ్లు చేరాయి. ఎందుకంటే అక్కడ 3 అడుగుల మేర నీళ్లు రావడంతో సో బస్సుల్లోకి కూడా నీళ్లు చేరినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ బస్సులు స్టార్ట్ అవుతాయో లేవో చెప్పలేనట్టు. ఎందుకంటే మళ్ళీ మెకానిక్లు వచ్చి చూసిన తర్వాత, ఆర్టీసీ గ్యారేజీకి సంబంధించినటువంటి సిబ్బంది వచ్చి చూసిన తర్వాత సో ఈ బస్సుల పరిస్థితి అనేది తెలుస్తుంది. ఇక్కడే కాదు, ఈ ఆర్టీసీ బస్ డిపోలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఏదైతే బస్టాండ్తో పాటు బస్టాండ్ పక్కనే బస్ డిపో ఉంది. సో బస్ డిపోలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. పూర్తిగా ఆర్టీసీ బస్టాండ్ మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకొని పోయింది. ఇక్కడి నుంచి రోజు కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించి జనం, లక్షల సంఖ్యలో జనం ఇక్కడి నుంచి రోజు ప్రయాణాలు చేస్తుంటారు. ఈరోజు చూసినట్లయితే ఇక బస్టాండ్లోకి అయితే మాత్రం ఎవరు వచ్చే పరిస్థితి లేకపోవడంతో బస్ డిపో బయటనే ప్రధాన రహదారి మీదకే బస్సులు వస్తున్నాయి. సో అక్కడి నుంచే బస్సుల ద్వారా ప్రయాణికులను చేరవేస్తున్నారు. ఏ బస్సును కూడా, గుంటూరుకు వచ్చినటువంటి ఏ బస్సును కూడా బస్టాండ్లోకి అలౌ చేయకుండా పూర్తిగా బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. బస్టాండ్లోకి వెళ్ళినట్లయితే నీరు భారీగా ఉండడంతో ఆ బస్సులు కూడా ఆగిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారులు బస్టాండ్ చుట్టుపక్కల కూడా ఏదైతే బస్టాండ్లోకి వచ్చేటువంటి రహదారులన్నీ కూడా పూర్తిగా బారికేడ్లను పెట్టేశారు. అంతా మెయిన్ రోడ్డు మీదనే ప్రయాణికులు ఉంచడం, అక్కడి నుంచి అటువైపుగానే బస్సులు ఎక్కిచ్చేసి ప్రయాణికులను అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీసీ చరిత్రలో, గుంటూరు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ సిట్యుయేషన్ ఉంది. ఇప్పటికే రాత్రి కొంచెం వర్షం తెరపించడంతో ఈ నీళ్లు పోతాయని భావించారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మళ్ళీ వర్షం బిగినైంది. విజువల్స్లో చూడొచ్చు, మళ్ళీ వర్షం బిగినైంది. సో నెమ్మదిగా వర్షం పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఇంకా ఈ వర్షం మళ్ళీ ఇంకా కొనసాగినట్లయితే ఇక బస్టాండ్లోకి 2 రోజుల పాటు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే డ్రైనేజీలు మొత్తం పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ లోతట్టు ప్రాంతంలోకి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇంక ఇదే పరిస్థితి మళ్ళీ వర్షం కురవటము, మళ్ళీ డ్రైనేజీల్లో నుంచి ఓవర్ఫ్లో అయిన వర్షపు నీరు బస్టాండ్లోకి చేరే అవకాశం ఉండటంతో మళ్ళీ మరొక 2 రోజుల పాటు బస్టాండ్లో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. అలాగనే వాతావరణ శాఖ అధికారులు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది, ఖచ్చితంగా మరొక 2 రోజుల పాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచించిన నేపథ్యంలో ఈ వర్షాలు ఇలా కురిసేటట్టయితే బస్టాండ్లో ఉన్నటువంటి బస్సుల పరిస్థితి అయితే మాత్రం చాలా ఇబ్బందికరంగా, ఎందుకంటే ఆ బస్సులోకి నీళ్లు చేరటం, ఇంజన్లోకి నీళ్లు చేరటంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రయాణికులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మళ్ళీ వెనక్కి తిరిగిపోతున్నారు. ఎందుకంటే బస్టాండ్లోకి వచ్చేసి ఏ ప్లాట్ఫామ్ మీద తమ డిపోకు సంబంధించినటువంటి బస్సు ఉంటుంది ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడైతే మాత్రం ఆ పరిస్థితి లేకపోవడంతో అందరూ కూడా ఆ బస్టాండ్ ఎంట్రన్స్లోకి వచ్చేసేయటం, మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి తిరిగిపోయి రోడ్డు మీద ఉన్నటువంటి బస్సులు ఎక్కి తమ ప్రాంతాలకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం మీద అయితే మాత్రం ఆర్టీసీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ స్థాయిలో ఇలాంటి సిట్యుయేషన్ అయితే మాత్రం చూస్తున్నారు. పూర్తిగా బస్టాండ్ మొత్తం కూడా
నీట మునిగిపోయి ఒక్క ఆర్టీసీ బస్సు కూడా బస్టాండ్లోకి రానటువంటి పరిస్థితి అయితే మాత్రం గుంటూరు చరిత్రలో మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV, గుంటూరు బస్టాండ్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.